హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వర్ మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఇప్పుడు పిల్లలు మనం ఇంట్లో ఏది చేసినా బయట తినాలి. అది ముఖ్యంగా అస్సలు 100%కి 150-200% ప్యాకెట్స్. ఆ ప్యాకెట్స్ మంచియా అని అంటాం కాదు కదా! అదే ప్యాకెట్స్ ఏం తింటారు కురుకురే. ఈ కురుకురే ప్యాకెట్స్ ప్లాస్టిక్ అని వద్దు అని చెప్తాం కదా! అలాంటి కురుకురే మన ఇంట్లో ఉండే అటుకులతో ఇంట్లోనే తయారు చేసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేనైతే అటుకులు కొంచెం మందవి తీసుకున్నానండి. ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నాను. అవి ఈ రకంగా పౌడర్ చేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీలో నుంచి ఒక గిన్నెలోకి కన్వర్ట్ చేసేసుకుందాం. మనము మిక్సీ వేసేసుకున్న మొత్తం ఫైన్ పౌడర్ ఇదిగోండి ఈ రకంగా ఉంటదన్నమాట. ఇలా చూడండి ఇంత మెత్తగా చేసేసుకోవాలి బాగా. ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పులోనే 1/4 శనగపిండి వేసుకుందామండి. ఈ శనగపిండిని ఉండలు లేకుండా ముందుగా మనం అటుకులు మిక్సీ వేసి పౌడర్ చేసాం కదా, వాంట్లో వేసుకున్నాం కదా, ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాము. కలుపుకునే ముందు నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంతమంది వాటర్లో వేసుకుంటారు, నేనైతే పిండిలో వేసుకున్నానండి. అది చెప్తున్నాను క్లారిటీగా. చూడండి ఎక్కడ ఉండలు లేకుండా, అంటే మనం మిక్సీ వేసిన ఆ పౌడర్ ఉండలు ఉండదండి. మన శనగపిండి ఉంటుంది కదా, అక్కడక్కడ మొత్తం కలిపి ఉండలు లేకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ లేకపోతే ఒక బాండి నేనైతే నాకు కంఫర్ట్గా మనకి వెడల్పుగా ఉండేది తీసుకుంటే కలుపుకోవడానికి బాగుంటుందండి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేసామంటే తెరులుతూ ఉంటాయి వాటర్. ఈ స్టేజ్లో కూడా కొంచెం మంది సాల్ట్ వేసుకుంటారు, పిండిలో వేసుకోకుండా. నేనైతే పిండిలో వేసుకున్నాను. చూడండి ఇలా బాయిలింగ్ వస్తుంది కదా, అంతే అండి. ఈ బాయిలింగ్ వచ్చేటప్పుడు మనం ఇందాక కలుపుకున్న పిండిని పోసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇంకోటి ఏంటి అని అంటే, మనం తీసుకున్న పిండికి వాటర్ సరిపోకపోతే కోల్డ్ వాటర్ పోసుకోకూడదండి. మళ్ళీ కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకుంటూ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కింద సిమ్లో ఉంది కదండి మనది ఫ్లేము, అదే మంట అనేది, దాన్ని ఆపుకోవాలన్నమాట. మొత్తము ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ, అవసరం అవ్వకపోతే వాటర్ అవసరం లేదండి. అవసరం అయితేనే, అది కోల్డ్ వాటర్ కాదు, గోరువెచ్చని వాటర్ పోసుకోండి. నాకైతే మ్యాక్సిమం సరిపోతుంది. చూడండి కలుపుకుంటూనే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంత వేడి మీద పట్టుకొని చేసుకోలేం కాబట్టి, ఇలా కలుపుకున్న తర్వాత వేడిగా ఉంది కదా, ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత ఒక బౌల్లో కన్వర్ట్ చేసుకొని, మనం చపాతీ పిండి ఎలా అయితే చాలా గట్టిగా మెత్తగా బాగా పిసుక్కుంటామో అలా పిసుక్కోవాలండి. ఈ పిండిని చాలా గట్టిగా చేసుకోవాలి. కింద నుంచి పైకి మొత్తం తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని కొంచెం తీసుకొని చూడండి ఇంతే, నేను చేతికి ఎంత చూపించానో అంతేనండి. అంత తీసుకొని మనకి కురుకురే షేపు, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. షేప్ ఒకటేనండి, ఏ సైజు కావాలంటే ఆ సైజు. పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి. నేనైతే ఈ సైజు చేసుకున్నాను. ఇదిగోండి మొత్తం ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకుంటూ పక్కన ఆయిల్ పెట్టుకొని సిమ్లో, ఇవైతే లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అందుకని లో ఫ్లేమ్లో ఆల్రెడీ పెట్టేశానండి. మరీ హై ఫ్లేమ్లో అయితే లోపల గట్టిగా ఉంటుంది, బాగోదు. ఇప్పుడు చూడండి కాగిపోయింది కదా, ఒక్కొక్కటి వేసేసుకుందాము. మొత్తం కరుచుకొని విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా వేసేసుకుందాం వీటిని. ఇదిగోండి ఒక్కొక్కటిగా మొత్తం వేసుకొని చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి. వేయగానే ఒక 2 నిమిషాలు కాదండి,
ఒక 10 సెకండ్స్ అసలు దాన్ని కదిలించుకుంటూ ఉంటే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇదిగోండి. ఇంకా 2, 3 నిమిషాలకి బాగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇంక ఏంటి అనంటే ఇవి మరీ రెడ్‌గా రావండి. చాలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయన్నమాట. ఇదిగోండి ఇలా వస్తాయి. ఇంతకు మించి కలర్ రావండి. ఇంకా వీటిని మనకి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత చూడండి సౌండ్ కూడా ఎలా వస్తుందో బాగా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి తుంచుతుంటే కూడా ఎంత మంచి సౌండ్ వచ్చిందో. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. పిండిలో సాల్ట్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తాయి, లేకపోతే చప్పగా ఉంటాయి కదండి, అందుకని లైట్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వీటికి పైనుంచి మనం కొన్ని వేసేసుకుందాము. లైట్గా ఉప్పు చాలా కొంచెం వేసుకోవాలి, అండ్ కారం కొంచెం. ఉప్పు మీద ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుందాము. అంటే ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుంటే కారం స్పూన్నర వేసుకుందాము అంత, ఎందుకంటే స్పైసీగా ఉండాలి కాబట్టి. కొంచెం గరం మసాలా, అంతే అండి. ఇవి మొత్తం బాగా మిక్సింగ్ చేసేసుకొని పిల్లలకి ఇస్తే పిల్లలు ఇష్టంగా తినే కుర్కురే ఇంట్లోనే తయారైపోతాయి అన్నమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.